హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్. ఈ రోజు WWE సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ సమీ జైన్ వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ జరిగింది. ఇక టక్ ఆఫ్ మ్యాచ్ అనుకో, వాడు గుద్దు వీడు గుద్దు, వీడు గుద్దు వాడు గుద్దు, గుద్దుడు గుద్దేసుకుంటారు. చాలా అంటే చాలా డేంజరస్ గా ఈ మ్యాచ్ లో. కానీ డ్రూ మ్యాక్ఇంటైర్ ఒకటే ఒక క్లేమోర్ ఇచ్చి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు. సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో డ్రూ మ్యాక్ఇంటైర్ ఫస్ట్ మ్యాచ్ ని. ఆ తర్వాత సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో లియో స్కై వర్సెస్ లివ్ మోర్గన్ వీళ్ళిద్దరి మధ్య WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ నడిచింది. ఈ మ్యాచ్ లో గుద్దుడు గుద్ది అండ్ స్టిల్ WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్ లివ్ మోర్గన్ గెలుచుకుంటది. ఆ తర్వాత రియా రిప్లీ ఛాలెంజ్ చేయడానికి వస్తుంది. వీళ్ళిద్దరి మ్యాచ్ ఎప్పుడు ఉంటుందంటే లివ్ మోర్గన్ వర్సెస్ రియా రిప్లీ వీళ్ళిద్దరి మ్యాచ్ మండే నైట్ రా నెట్ఫ్లిక్స్ లో వచ్చే రోజు జనవరి 7న వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది. ఆ తర్వాత WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ నడుస్తుంది. గుంతర్ వర్సెస్ డీమియన్ ప్రీట్స్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ వీళ్ళ ముగ్గురి మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ నడుస్తుంది. WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. కానీ గుంతర్ గాడు గుద్దుడు గుద్దితే చాలా అంటే చాలా డేంజరస్ గా ముగ్గురిని పండబెట్టి గుద్దుడు గుద్ది అండ్ స్టిల్ WWE వరల్డ్ హైవే ఛాంపియన్ గెలుచుకుంటాడు గుంతర్ ఆన్ WWE. సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో గుంతర్ గాడు అయితే నిజంగా డీమియన్ ప్రీట్స్ కి చుక్కలు చూపించేస్తాడు. ఫిన్ బ్యాలర్ గానికి చుక్కలు చూపించేస్తాడు. పట్ట పగలే చాలా అంటే చాలా డేంజరస్ గా గుద్దుతాడు అతను. ఈ మ్యాచ్ గెలుచుకుంటాడు గుంతర్ అండ్ WWE సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో. ఆ తర్వాత WWE సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో WWE ఉమెన్స్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటది. మిచెన్ వర్సెస్ చెల్సా గ్రీన్ వీళ్ళిద్దరి మధ్యలో మిచెన్ అండ్ చెల్సా గ్రీన్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు పైపర్ న్యూ మధ్యలో వస్తూ ఉంటది. ఆమె మధ్యలో రావడంతో మిచెన్ ఓడిపోతుంది, చెల్సా గ్రీన్ గెలుచుకుంటది అండ్ న్యూ ఫస్ట్ ఎవర్ WWE ఉమెన్స్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్ చెల్సా గ్రీన్ ఈమెనే గెలుచుకుంటది ఈ మ్యాచ్ ని. ఇతను ఎవరు అనుకుంటున్నారు? ఇతను ఎవరో తెలుసా మీకు? ఊరేమో అప్పట్లో లెజెండ్ రా బాబు, కొండ సిల్వల్ని రింగులోకి తీసుకొచ్చి ఆడుకునేవాడు వీడేరా బాబు వాడు. ఈ రోజు WWE సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో WWE ఛాంపియన్షిప్ మ్యాచ్ నడుస్తుంది. కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ వీళ్ళిద్దరి మధ్యలో టక్ ఆఫ్ మ్యాచ్ నడుస్తుంది. ఊరియమ్ము హాయ్ ర్యాండీ అనుకుంటా ర్యాండీని పిలుస్తాడు కానీ ర్యాండీ రాడు. ఆ తర్వాత గుద్దుకుంటారు. ఊరియమ్ము ఏం గుద్దుకునుడ్రా బాబు, ఊరిని దుంపతేగా కెవిన్ ఓవెన్స్ ని ఆర్కేవో ఇస్తున్నావేంద్రా బాబు, నువ్వు ర్యాండీ ఆట అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావా? ఆ ఆర్కేవో ఏదో ఇచ్చినావు కానీ ఇప్పుడు మాత్రం రెఫరీ గాని గుద్దితే వాడు రింగ్ అవతల పోయి పడతాడు రా బాబు. కెవిన్ ఓవెన్స్ స్పిన్ చేసే టైంలో రెఫరీ ఉండడు. ఆ తర్వాత కొత్త రెఫరీ వేస్తాడు. కొత్త రెఫరీని కూడా గుద్దేస్తారు. ఇదేం రా బాబు. ఆ తర్వాత కోడీ రోడ్స్ ఒక క్రాస్ రోడ్ ఇచ్చి అండ్ స్టిల్ WWE అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ని గెలుచుకుంటాడు. ఆ తర్వాత కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్ ని చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేస్తాడు. హాస్పిటల్ పాల్ చేసేస్తాడు కోడీ రోడ్స్ ని. ఆ తర్వాత ట్రిపుల్ హెచ్ వచ్చి కెవిన్ ఓవెన్స్ ని దొబ్బేసి ఎందుకు కొట్టావురా అని అడుగుతాడు. నన్నే దొబ్బుతావరా అని వాడిని కూడా దొబ్బేస్తాడు. బాస్ నే దొబ్బుతావురా బాబు, నువ్వు ట్రిపుల్ హెచ్ ని కొడతావారా? ట్రిపుల్ హెచ్ ఎవడో తెలుసా? నువ్వు వాని చెడ్డి ఉత్కెన్ కూడా పనికిరావురా కెవిన్ ఓవెన్స్ గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ guys. Love you guys. Thank you so much.